మాఘ పూర్ణిమ సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలో మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. దీనిని మహామాఘి పువ్వు అని కూడా అంటారు. ఆ రోజు శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది. మాఘమాసంలో చేయగలిగిన పనులు ఏమిటంటే, ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఈ మాసంలో నువ్వుల్లో చక్కెర కలుపుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నువ్వులను ఇతరులకు ఇస్తే కూడా దానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే మాఘమాసంలో శుభముహూర్తాల గురించి చాలామంది తెలుసుకుందాం అనుకుంటారు. అయితే మాఘశుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ చతుర్దశి ఫిబ్రవరి 27వ తేదీతో ఇది ముగుస్తుంది. మాఘమాసం అంటే సౌరమాసం, సూర్య సంబంధమైన నెల. సూర్య భగవానుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఉత్తరాది పుణ్యకాలంలో వచ్చి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే మంచిదని వేద పండితులు పేర్కొంటారు. నదీ స్నానాల శ్రేష్టం. ఒక్కరోజైనా సముద్ర స్నానం చేస్తే, హరిహరాదులు పూజిస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం. మాఘమాసంలో మాఘ పౌర్ణాన్ని 30 రోజుల పాటు పారాయణం చేస్తారు. మాఘమాసంలో వివాహాలు, అక్షరాభ్యాసం, నామకరణం, గృహప్రవేశాలు వంటి ఏ శుభకార్యం చేసినా మంచిదేనని వేద పండితులు చెబుతున్నారు. జనవరి 31వ తేదీ నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయని వేద పండితులు కూడా పేర్కొంటున్నారు. ఈ మాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఫిబ్రవరి 26న ఉదయం 9:48 గంటలకు త్రయోదశి నుంచి ఫిబ్రవరి 7న ఉదయం 8:54 గంటల వరకు చతుర్దశి తిథి ఉన్న నేపథ్యంలో ఆ నెల 26న మహాశివరాత్రిని కూడా జరుపుకోవచ్చు. ముహూర్తాల తేదీ గురించి తెలుసుకుంటే ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25న వచ్చింది.